అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. హైదరాబాద్ నగరంలో నేరాలు తగ్గుముఖం పట్టాలంటే పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో నిరూపించారు మన హైదరాబాద్ సిపి సజ్జనార్. అవును, మీరు విన్నది నిజం. నిన్న అర్ధరాత్రి పోలీసులు ఒక కొత్త స్టైల్లో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అంటే మామూలు ఆపరేషన్ కాదు. ఏకంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్ గారు స్వయంగా అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చారు. అది కూడా ఎలాంటి సైరన్ లేకుండా, ఎలాంటి హడావుడు లేకుండా ఒక సాధారణ పెట్రోలింగ్ వాహనంలో. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారా? నేరుగా రౌడీ షీటర్ల ఇళ్లకే. లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని ఎండి లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీలో ఉన్న రౌడీ షీటర్స్ని నిద్ర లేపి మరీ వారికి షాక్ ఇచ్చారు. వారి నేర చరిత్ర, ప్రస్తుతం వారు ఎలా బతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి వివరాలు అన్నీ కూడా స్వయంగా ఆయనే అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవు అని నేరుగా హెచ్చరించారు. నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలో రావాలని వారికి హితవు పలికారు. ఇది రౌడీ షీటర్లకు ఒక వార్నింగ్ అయితే ప్రజల్లో ధైర్యం నింపే చర్యగా చూడాల్సిన అవసరం ఉంది. అర్ధరాత్రి సరిగ్గా 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సౌత్ వెస్ట్ జోన్లో విస్తృతంగా పర్యటించారు సజ్జనార్ గారు. లంగర్ హౌస్, టోలీచౌకీ పరిధిలోని కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను పరిశీలించారు. రాత్రిపూట నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉన్న హోటల్స్, దుకాణాల్లో కూడా వెళ్ళి మళ్ళీ ఇలా తెరిచి ఉంచితే కఠినంగా చర్యలు తీసుకుంటాం అని వాళ్లను కూడా హెచ్చరించారు. విధుల్లో ఉన్న పెట్రోలింగ్ సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉన్నారో కూడా సిపి స్వయంగా తెలుసుకున్నారు. రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, వారి స్పందన వేగం ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలను కానిస్టేబుళ్లు, అధికారుల నుంచి నేరుగా తెలుసుకున్నారు సజ్జనార్. రాత్రి ఎంట్రీలు, సిబ్బంది హాజరు వివరాలు, వారి బాధ్యతలను క్షుణ్ణంగా పరిశీలించారు కూడా. ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా రాత్రిపూట పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని సిపి సజ్జనార్ చెప్పారు. ఇది పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్లో భాగం. సిబ్బందిలో బాధ్యతను పెంచే విధంగా, సేవల నాణ్యతను మెరుగుపరిచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో నేరాలపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని, నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ ఆదేశించారు.